రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ఇంకెన్ని దారుణాలున్నాయి. ఐవీఎఫ్ కోసమని వెళితే సరోగసి అని చెప్పి లక్షల రూపాయలు లాగేసి మరొకరి బిడ్డని దంపతుల చేతుల్లో పెట్టే ఈ మోసంలో ఇంకెన్ని కోణాలున్నాయి. పిల్లలు కావాలన్న దంపతుల ఎమోషన్ ని క్యాష్ చేసుకుని అడ్డంగా దొరికిపోతే సారీ చెబుతున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తుకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మనకి అందుతున్నాయి. బ్రేకింగ్ సైరన్ అదే. సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితులని కస్టడీకి తీసుకోవడానికి నార్త్ జోన్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు. వారిని 14 రోజుల రిమాండ్కి తరలించారు. ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైజాగ్ సృష్టి సెంటర్ కి చెందిన డాక్టర్లు వైద్య సిబ్బందిపై ఫోకస్ పెట్టారు. నిందితులు ఎంతమంది పిల్లల్ని విక్రయించారు అనే దానిపై కూడా నార్త్ జోన్ పోలీసులు ఆరా తీస్తున్నారు. డాక్టర్ నమ్రత కుమారుడు లాయర్ జయంత్ కృష్ణ పాత్రపై కూడా దృష్టి పెట్టారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని జయంత్ కృష్ణ బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. పేదరికంలో ఉన్న దంపతులను గుర్తించి ప్రలోభాలు పెట్టి వారికి పుట్టిన బిడ్డల్ని కొనుగోలు చేసి ఇతరులకి అప్పగించడం సృష్టి మోడస్ ఆపరాండి అని పోలీసులు చెప్తున్నారు. అలాంటి కొందరు దంపతుల్ని గుర్తించామని, ఈ కేసులో కొందరు ఏజెంట్లను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దేర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ. వాళ్ళు చైల్డ్ని డెలివర్ చేసి దే వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్. మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని కపుల్స్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్, వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. సో ఇట్లాంటి ఒక కపుల్ని ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఐడెంటిఫై చేస్తాం జరిగింది త్రూ ఏజెంట్స్. సమ్ ఆఫ్ ది ఏజెంట్స్ హూ వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్సో ఇన్ దిస్ కేస్. సృష్టి సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత అరెస్ట్ కావడం ఈ ఎపిసోడ్లో ఒక అడుగు మాత్రమే. పోలీసుల ఎఫ్ఐఆర్లో నివ్వెరపోయే అంశాలు కనిపిస్తున్నాయి. బాధిత దంపతుల దగ్గర 30 లక్షలు లాగేసిన డాక్టర్ నమ్రత ఇలా ఎంతమందిని మోసం చేశారో అన్నది కీలకంగా మారింది. బిడ్డని కోరుకున్న దంపతులు చదువుకున్న వారైతే వారికి చట్టాల గురించి, సరోగసీ రూల్స్ గురించి అవగాహన ఉంటేనే ఇలాంటి దారుణాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. చట్ట విరుద్ధంగా సాగుతున్న శిశు విక్రయాల్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సహకరిస్తున్న ఏజెంట్లు ఇంకెంతమంది ఉన్నారు? పోలీసుల ఫోకస్ ఇప్పుడు దీనిపైనే ఉంది. అరెస్ట్ అయిన నిందితుల్ని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ టు విశాఖ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో ఐవీఎఫ్ సరోగసీ మాటున నైతికతకి రూల్స్ కి పాతరేస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు ఏం జరగబోతోంది తెలుసుకుందాం. ఈ సెన్సేషన్ కేసుకి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి, విశాఖ నుంచి సీనియర్ కరెస్పాండెంట్ కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా జ్యోతిని అడుగుదాం. జ్యోతి, ఇక్కడ ఎలాంటి వివరాలు మనకు అందుతున్నాయి? లేటెస్ట్ అప్డేట్స్. బికాస్ సరోగసీ అనుకున్నారు, సరోగసీ కూడా కాదు, చైల్డ్ ట్రాఫికింగ్. పిల్లల్ని ఎత్తుకొచ్చి పిల్లలు లేని వాళ్ళకి సరోగసీ ద్వారా పుట్టారని చెప్పి ఆ పిల్లల్ని అప్పగిస్తున్నారు. ఇలా ఎంతమంది ఈ పిల్లల్ని అలా అప్పచెప్పారు? ఎప్పటి నుంచి నడుస్తోంది ఈ దందా? పోలీసులు ఏం చెప్తున్నారు? సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసుకి సంబంధించినటువంటి ఈ అంశంలో 8 మందిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 8 మందిని కూడా కస్టడీకి కోరనున్నారు నార్త్ జోన్ పోలీసులు. వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారిస్తే అనేక అంశాలు కూడా బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సరోగసీ పేరున చైల్డ్ ట్రాఫికింగ్కి పాల్పడుతూ ఉన్నారు. బాధిత దంపతుల నుంచి డబ్బులు తీసుకొని ఆ తర్వాత కొంత డబ్బులు ఎవరైతే వేరే ప్రదేశం నుంచి వచ్చినటువంటి భార్యాభర్తలు వాళ్ళు కన్న బిడ్డని వేరే వాళ్ళకు అమ్ముతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్ళు కొంత డబ్బుల్ని ఇస్తున్నారు డాక్టర్ నమ్రత. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం పర్టికులర్గా జయంత్ కృష్ణ అడ్వకేట్, అతను నమ్రత కొడుకు. ఇక్కడికి వచ్చేటటువంటి బాధితులకి బెదిరింపులకు పాల్పడడం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలుకు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డాక్టర్ నమ్రతతో పాటు జయంత్ కృష్ణ ఈ ఇద్దరిని, అంతేకాకుండా మిగతా ఎవరైతే టెక్నీషియన్స్ కావచ్చు, ఏజెంట్స్ కూడా ఉన్నారు. అంటే ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళని ఏజెంట్స్ ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని వైజాగ్ పంపించి అక్కడ వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఎవరైతే సరోగసీ ఐవీఎఫ్ కోసం వస్తారో మీరు ఐవీఎఫ్కి సూటబుల్ కారు, మీరు సరోగసీకి అయితే సూటబుల్ అవుతారని చెప్పేసి వాళ్ళకి సరోగసీ పేరు చెప్పడము, ఆ తర్వాత
కన్నటువంటి తల్లిదండ్రులకి పిల్లలకు సంబంధించినటువంటి ఈ అమ్మకాల గురించి మాట్లాడడం, వాళ్ళకి కొంత డబ్బు చెల్లించి వాళ్ళ బిడ్డని మీకు పుట్టినటువంటి సరోగసి ద్వారా పుట్టినటువంటి బిడ్డనే అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పడం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్ని అమ్మకాలు జరిపారు వీళ్ళు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు ఫోకస్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వైజాగ్లో పర్టికులర్గా కూడా గతంలో చాలా కేసులు నమోదయ్యి అప్పుడు కూడా చాలాసార్లు వీళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లైసెన్స్ని సైతం కూడా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద కూడా ఫోకస్ పెడుతూ ఉన్నారు పోలీసులు. మొత్తంగా కస్టడీకి తీసుకుంటే మాత్రం అనేక అంశాలు కూడా బయటపడేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నీలిమ. రైట్ జ్యోతి. అలాగే విశాఖ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా కూడా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, గతంలోనే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారం అంతా బయటపడింది కొన్ని సంవత్సరాల క్రితం. అయితే లేటెస్ట్గా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం సృష్టి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మాటున జరుగుతున్న వ్యవహారం అంతా ఇప్పుడు బయటకు వస్తుంది. అంతేకాదు డాక్టర్ నమ్రత కొడుకు జయంత్ కృష్ణ అక్కడే ఒక లీగల్ ఆఫీస్ని కూడా ఏర్పాటు చేసుకోవడం, అంటే లీగల్ పరంగా చట్టం పరంగా ఎలాంటి లొసుగులు ఉన్నాయో అతనికి బాగా తెలుసు కాబట్టి ఎలాంటి లీగాలిటీస్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఏ రకంగా అతను మేనేజ్ చేస్తూ వచ్చాడు ఇన్ని సంవత్సరాలుగా? ప్లస్ ఖచ్చితంగా ఇది సరోగసి పేరుతో ఒకవైపు మోసాలు చేస్తూనే ఒకరికి పుట్టిన బిడ్డ మరొకరికి అప్పగించి అది సరోగసి పేరుతో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు. మరోవైపు ఎవరైతే ఈ విషయం తెలిసి బయటకు వస్తూ ఉన్నారో బాధితులు, వారు వస్తే ఒకవేళ వారిని బెదిరించేందుకు సొంత కుమారుడిని ఒక లీగల్ అడ్వైజర్గా నియమించుకొని అతని ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల విచారణలో తెలియంది. అక్కడే ప్రత్యేకంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లోనే ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రత్యేక సెంటర్ కూడా ఏర్పాటు చేసి అక్కడే ఈ వ్యవహారాలన్నీ నడుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో అంటే 4 ఏళ్ల క్రితం విశాఖ కేంద్రంగా ఒక భారీ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్టు సృష్టిపై పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసుల్లో డాక్టర్ నమ్రతతో పాటు పలువురు ఏజెంట్లు అలాగే ఈ సెంటర్ల నిర్వాహకుల్లో కొంతమంది సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పట్లో ఈ ఐవీఎఫ్ సంబంధించిన ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేశారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా ప్రత్యేక చర్యలు కూడా తీసుకునే పని అప్పుడు ప్రారంభించారు. అయినప్పటికీ ఈ సృష్టి ఆగడాలు అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించలేదు. 2018 నుంచి 2013 వరకు మాత్రమే ఈ సృష్టికి సంబంధించిన విశాఖలో ఒక అనుమతి ఉంది. అయినప్పటికీ విశాఖలో గుట్టుచప్పుడు కాకుండా ఈ కేంద్రం ఏదైతే నడుస్తుందో ఇది నిర్మాణంలో ఉన్న భవనం ఇది త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే 5th, 6th ఫ్లోర్లలో ప్రత్యేకంగా ఒక క్లినిక్ సెంటర్ను పెట్టి ఇక్కడే ప్రత్యేకంగా టెస్టులు నిర్వహించి ఎవరెవరైతే వస్తారో వారికి ఇక్కడే కౌన్సిలింగ్ చేసి దీని కేంద్రంగానే మొత్తం వ్యవహారం నడుపుతున్నట్టుగా హైదరాబాద్ పోలీసులు ప్రాథమికంగా విచారణ తెలిసింది. దీంతోపాటు ప్రధాన మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే పిల్లలు లేని దంపతులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం, కొంతమంది ఏజెంట్లను నియమించుకుంటారు. మరోవైపు వారి సరోగసి చేసే విధంగా మరొకరికి ఎవరైతే అవాంఛిత గర్భధారణ పిల్లలు వద్దనుకుంటారో గర్భం దాల్చిన తర్వాత వారిని టార్గెట్ చేసేందుకు మరికొంతమందిని ఏజెంట్లను నియమించుకుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అలాగే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు పుట్టిన బిడ్డను సరోగసి చేసే దంపతులకు అప్పగిస్తారు. ఇలాగే చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ అని కూడా ప్రత్యేకంగా బోర్డు పెట్టారు. ఇలాగే గతంలో కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ పేరుతో బోర్డులు పెట్టి ఎవరెవరైతే ఈ గర్భిణీ స్త్రీలు పేద మహిళలు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మొబిలైజ్ చేసి అధిక డబ్బులు ఇస్తామని ఆశ చూపి వాళ్ళ బిడ్డలను తీసుకొని అయిన తర్వాత ఆ బిడ్డలను ఈ సరోగసి అంటే ఎవరైతే పిల్లలు లేని దంపతులు సరోగసి కోసం వస్తారో వాళ్ళకి అందజేస్తూ ఉండడం ఈ సృష్టి ప్రధానంగా మోడస్ ఆపరెండిగా చెప్పుకోవచ్చు. ఈ హైదరాబాద్ కేసులో కూడా ఇదే విషయం వెలుగులోకి రావడంతో విశాఖ లింకులు బయటపడడంతో మరొకసారి విశాఖ వైపు అధికారులు చూస్తున్నారు. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కనీసం పట్టినట్టు వ్యవహరిస్తుండడం వల్లే ఈ సృష్టి ఆగడాలు మరింత వెలుగులోకి వస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కేవలం సృష్టియే కాదు, విశాఖ వ్యాప్తంగా దాదాపుగా 50 ఐవీఎఫ్ సెంటర్లు, అందులో 9 వాటికి అనుమతి ఉంది. మిగతా వాటికి కూడా ఎన్నెన్ని అనుమతులు ఉన్నాయో కూడా ఆరా తీయాల్సి ఉంది. థ్యాంక్ యూ ఖాజా.